మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. అనిల్ అంబానీ పాత కేసులను ఇప్పుడు తీసి ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు. ఎందువలనంటే చంద్రబాబు నాయుడుకి ఈయన బాగా క్లోజు, అతని వలన ఇతను ఇబ్బంది పెడుతున్నారు, మోదీ అంతా కూడా మోదీ చేస్తున్నారని చెప్పి వార్తలు అవుతాయి, నేషనల్ మీడియాలో ప్రచారం జరుగుతుందండి. అంటే ఇప్పుడు ఇద్దరి మధ్య మోదీ అలాగే బాబు ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని, ఇతను అందుకే ఇదంతా చేస్తున్నారని కూడా నేషనల్ మీడియా అంతా కూడా చర్చ జరుగుతుంది. అంటే జగన్ ఏమో దగ్గర తీసుకుంటున్నాడు, బాబునేమో దూరం చేసుకుంటున్నారు అంటూ విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతుంది నేషనల్ మీడియాలో. అసలు ఏం జరుగుతుంది సార్? యాక్చువల్గా దీన్ని నిన్న కూడా వేరే యాంగిల్ నుంచి నేను చెప్పాను. బట్ ఈ రోజు ఏంటంటే నేషనల్ మీడియాలో నాయుడు బాబు అన్న యాంగిల్లో, అంటే నాయుడు బాబుకి మోడీకి మధ్య గ్యాప్ వచ్చింది, నాయుడు బాబుకి క్లోజ్ ఫ్రెండ్ అయిన అనిల్ అంబానీ మీద దాడులు జరుగుతున్నాయి అనే టాపిక్ మీద విస్తృతంగా న్యూస్ కవర్ అవుతోంది నేషనల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఈవెన్ ఎలక్ట్రానిక్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా మంది దీని మీద నేషనల్ లెవెల్లో డిస్కషన్లు పెడుతున్నారు. సో ఇది ఇంట్రెస్టింగ్ యాంగిల్. యాక్చువల్గా మనకి గత కొంతకాలంగా ఏంటంటే కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. ఆ పరిణామాలు ఎక్కడి నుంచి అవన్నీ కూడా మా నేషనల్ మీడియాలో డిస్కస్ చేసి వాళ్ళు క్లోజ్ గా ఆంధ్రప్రదేశ్ ని ఫాలో అవుతుంది నేషనల్ మీడియా. జగన్ చెప్పిన రాహుల్ గాంధీకి చంద్రబాబుకు మధ్య హాట్ లైన్ లో స్నేహం నడుస్తుంది, దీనికి మధ్యవర్తిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు అనే విషయం మీద కూడా నేషనల్ మీడియా బాగా కవర్ చేసింది. సో అసలు ఏంటి ఇందులో వాస్తవం ఉండే అవకాశం ఉందా, పాసిబిలిటీస్ ఏంటి, ఏం జరుగుతుంది ఇప్పుడు దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది మనం చూస్తున్నప్పుడు ముందు అసలు నేషనల్ మీడియా ఏం చెప్తుంది అనేది చూసినప్పుడు ప్రధానంగా నేషనల్ మీడియా కొన్ని విషయాలు తీసుకొచ్చింది. అదేంటంటే మోడీ ప్రభుత్వం ఇటు చంద్రబాబు మీద, చంద్రబాబు 16 ఎంపీలు ఉన్నారు, ఇటు నితీష్ కుమార్ అతనికి 12 ఉన్నారు, 28 ఎంపీలు ఉన్నారు. వీళ్ళ మీద అంటే మొత్తం 293 ఎన్డీఏకు ఉంటే 23 వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళ మీద ప్రధానంగా ఆధారపడి ప్రభుత్వం లేకపోయినా కూలిపోదు కానీ ఇబ్బందులు వస్తాయి ఖచ్చితంగా. అందుకని వీళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంది. ఈ విషయం చంద్రబాబుకు తెలుసు కాబట్టి చంద్రబాబు మోడీ మీద ప్రెజర్ తీసుకొచ్చడానికి రకరకాలుగా ట్రై చేస్తున్నాడు. ఒక ఆస్పెక్ట్ అంటే ఏ ఆస్పెక్ట్ లో, ఒకటి అమరావతికి ఫండ్స్ ఇవ్వలేదని ఓన్లీ లోన్ ఇప్పించారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ వరల్డ్ బ్యాంక్ దగ్గర, మిగతా ఏమి గవర్నమెంట్ నుంచి ఏమీ రావట్లేదు. అట్లాగే కేంద్ర సంస్థలు అమరావతికి రాలేదు అనేది ఒక అంశం అయితే, రెండోది పోలవరం అనేది కేంద్రం అధీనంలో ఉంది, కేంద్రం దాన్ని కంప్లీట్ చేయాలి. ఈ ఆల్రెడీ 1.5 year అయిపోయింది, 3.5 సంవత్సరం లోపల కంప్లీట్ చేయకపోతే ఈ రెండు చంద్రబాబుకి చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ రెండు చేయాలంటే కేంద్రం సహకారం లేకుండా చంద్రబాబు చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ 1.5 lakh crores ఈ 1.5 year లో అప్పులైపోయింది దానికి. ఆల్రెడీ ఇంకా అన్ని పథకాలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఏదో మెల్లమెల్లగా 1 year గ్యాప్ ఇచ్చి ఏదో ఇస్తున్నాం అన్నట్టుగా జరుగుతుంది. సో అందువల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ ఎమ్మెల్యేలేమో అరక్షం తినేస్తున్నారు. కనీసం దాన్ని కప్పిపుచ్చుకోవాలంటే డెవలప్మెంట్ చేయాలి, కేంద్రంలో ఫండ్స్ రావాలి, దాని మీద ప్రెజర్ చేస్తున్నాడు కేంద్రాన్ని అనేది నెంబర్ 1. నెంబర్ 2, జగన్ అరెస్ట్ చేయాలనేది చంద్రబాబుకు ఉంది. ఎందుకంటే లోకేష్ 2029లో లోకేష్ ని సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేసి, లోకేష్ తను యాక్టివ్ గా ఉన్నప్పుడే లోకేష్ ని సీఎం గా సెటిల్ చేయాలనేది చంద్రబాబుకు ఉండే ప్లాన్. అది చెయ్యాలంటే జగన్ అనే భూతాన్ని తొక్కేయాలంటే జగన్ కి జైల్లో పెట్టేయచ్చు కావాలంటే చంద్రబాబు కూడా, కానీ దానివల్ల లాభం లేదు. 30 రోజులు 40 రోజులు ఉండి జైల్లో బయటకు వచ్చేస్తాడు జగన్. అట్టే కాకుండా కన్విక్షన్ వేయించాలి. కన్విక్షన్ వేయించాలంటే మోడీ అనుకుంటే గానీ అవ్వదు అది. ఎందుకంటే ఆల్రెడీ 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి బెయిల్ రద్దు అయితే ఆటోమేటిక్ గా జైలుకి వెళ్తాడు. ఆ కేసుని సీరియస్ గా ముందుకు తీసుకెళ్లి కన్విక్షన్ వేయించగలిగితే జగన్ జైలుకి వెళ్ళాడంటే 10 ఏళ్ల పాటు ఇంకా అతను రాజకీయాల్లో యాక్టివ్ గా అంటే కంటెస్ట్ చేయలేడు. 2-3 ఏళ్ళు జైల్లో ఉంటే చాలు, పార్టీని ఇప్పుడు బయట నడిపేవాళ్ళు లేరు, అక్కడ ఉన్న వాళ్ళందరూ నయాన భయాన లాగేసుకోవచ్చు అనేది చంద్రబాబు ప్లాన్. దీనికి మోడీ అనుకూలంగా లేడు. సో మోడీకి ప్రెజర్లు పెరుగుతున్నాయి. రెండోది ఇది ఒక వైపు అయితే, మూడోది బిల్లులు కొన్ని మనకి ముస్లిం ప్రాపర్టీస్ మీద వక్ఫ్ బోర్డు బిల్లు వచ్చింది. దాని మీద చంద్రబాబు చాలా గట్టిగానే అబ్జెక్ట్ చేశాడు, చాలా విషయాల మీద పట్టుబట్టాడు అనేది ఒకటి. అట్లాగే డీలిమిటేషన్ బిల్లులు, డీలిమిటేషన్ మీద చంద్రబాబు చాలా కోపంగా ఉన్నాడని, అది ఇష్టం లేదని.
అట్లాగే యాంటీ ముస్లిం బిల్లులు ఉన్నాయి, కొంత సిటిజన్షిప్ అవన్నీ, వాటికి వ్యతిరేకంగా ఉన్నాడని. మొన్న అక్కడ SIR అని ఒక పేరుతో 65 లక్షల ఓట్లు బీహార్లో తీసేశాడు. దాని పట్ల కూడా చంద్రబాబు వ్యతిరేకత ఉందని. సో అందుకనే రాహుల్ గాంధీ మోడీని ఓటు చోరు అంటే కూడా ఎక్కడ ఈయన మాట్లాడట్లేదు. సో ఇది కూడా మోడీకి ఇబ్బందిగా ఉంది. అంటే కొన్ని బిల్లుల విషయంలో తాము అనుకున్నట్టుగా చంద్రబాబు లేడు, చంద్రబాబు ప్రెజర్ చేస్తున్నాడని. సో వీటన్నిటికంటే పొలిటికల్ గా కూడా చంద్రబాబు బలపడడం అనేది మోడీకి ఇష్టం లేదు. చంద్రబాబు బలపడడం వల్ల మోడీని రేపు క్యార్ చేయడు కదా. చంద్రబాబు బలహీనంగా ఉండడం మోడీకి అవసరం. రెండోది, బీజేపీకి ఉన్న నేచర్ ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని రకాల రాజకీయ పార్టీలని తొక్కేసి బీజేపీ స్ట్రెంగ్త్ అవ్వాలనేది బీజేపీ గోల్. సో ఆ గోల్లో భాగంగా మిత్రపక్షాలను కూడా ఎదగనీయకుండా చూసుకోవాలి. ప్రతిపక్షాలనే కాదు, మిత్రపక్షాల్లో కూడా స్ట్రెంగ్త్ అని కాకూడదు అనేది బీజేపీకి ఉండే గోల్. అందుకని ఇక్కడ చంద్రబాబుని తొక్కేయాలి అంటే వీకెన్ చేయాలి అనేది ఒకటి. రెండవది, చంద్రబాబు డిపెండబుల్ ఫ్రెండ్ కాదు, అతను మళ్ళీ అటు పోవడానికి గ్యారంటీ లేదు. జగన్ అయితే డిపెండబుల్. ఇది అందుకని ఇప్పుడు ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకొని జగన్ ని దగ్గరకు తీసుకుంటుంది. జగన్ కూడా ఇప్పుడు అందుకనే చంద్రబాబుకి రాహుల్ గాంధీకి మధ్య ఫ్రెండ్షిప్ అనేది జగన్ స్ట్రాటజిక్ గానే దాన్ని ముందుకు తీసుకొచ్చాడు. ఇది కూడా మోడీ జగన్ వ్యూహంలో భాగమే అని చెప్తున్నారు. అంటే చంద్రబాబుని కార్నర్ చేసి చంద్రబాబుని కాంగ్రెస్ వైపు వెళ్తాడు అన్న ఒక ఇది క్రియేట్ చేసి చంద్రబాబుని కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది మోడీకి ఉన్న ప్లాన్ అనేది చెప్తున్నారు. అందుకనే జగన్ ద్వారా చేయించాడు. జగన్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా ఢిల్లీలో కూడా ఒక ప్రచార బృందాన్ని ఏర్పాటు చేసి గురుమూర్తి ఎంపీ గురుమూర్తికి బాధ్యతలు అప్పగించాడు అక్కడ కూడా. అంటే ఢిల్లీ కేంద్రంగా చక్రం తిప్పడానికి జగన్ ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు. దానికి ఫండ్స్ అవన్నీ కూడా కేటాయించాడు జగన్. దాన్ని డిజిటల్ మీడియా నెట్వర్క్ కూడా ఢిల్లీ నెట్వర్క్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకని మనకి ఈ మధ్య కాలంలో జగన్ చెప్తున్న అన్ని విషయాల్ని నేషనల్ మీడియా కవర్ చేయడం మనం చూస్తున్నాం. ఈ యాంగిల్లో ఒక పక్క ఉంటే, మరో పక్క ఇప్పుడు సడన్ గా అనిల్ అంబానీ మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ ఆఫీసుల మీద, ఇళ్ల మీద, అన్నిటి మీద. ఇది కేసు ఎప్పటిది? ఇప్పుడు 9 years బ్యాక్ SIB దగ్గర, మన SBI దగ్గర 3,000 కోట్లు లోన్ తీసుకున్నారని. అది మిగతా డైరెక్టర్ల జోలికి వెళ్ళట్లా, ఈయన మీదకే వస్తున్నారు. దాంట్లో ఈయన కంపెనీలో మిగతా డైరెక్టర్లు కూడా ఉన్నారు, వాళ్ళ ఆఫీసుల మీదకి ఎక్కడికి వెళ్ళట్లే, ఈయనే చేస్తున్నారు. ఆయన అదే అంటున్నాడు, నన్ను సింగిల్ అవుట్ చేసి నా మీదకే వస్తున్నారు అని అంటున్నాడు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అనిల్ అంబానీ చంద్రబాబు చాలా తిక్కు దోస్తులు. 96లో అనిల్ అంబానీని వాళ్ళ నాన్న ధీరుభాయ్ అంబానీ ఆయన పరిచయం చేయించాడు, నువ్వు వెళ్ళి చంద్రబాబును కలువురా అని. అప్పుడు కలిసిన వ్యక్తి 30 ఏళ్లుగా వాళ్ళిద్దరి మధ్య చాలా తిక్ స్నేహం ఉంది. అనిల్ అంబానీనే చాలా సార్లు ఈ విషయం చెప్పాడు, మా నాన్నని కలవమంటేనే వచ్చి కలిశాను, అప్పటి నుంచి నేను గారు అని సంబోధిస్తాను ఆయన్ని, చంద్రబాబు నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని ఓపెన్ గానే చెప్పారు. వాళ్ళు కొన్ని 100 ఫోటోలు వాళ్ళిద్దరు కలిసిన ఫోటోలు ఉన్నాయి పబ్లిక్ డొమైన్ లో. కాబట్టి చంద్రబాబు క్లోజ్ గా ఉండే అనిల్ అంబానీ మీద అటాక్ చేయడం ద్వారా చంద్రబాబు ఒక సిగ్నల్ మోడీ పంపిస్తున్నాడు, నువ్వు నా కంట్రోల్లో ఉండాలి, నన్ను ప్రెజర్ చేయకు, నా బిల్లుల్ని నువ్వు నోరు మూసుకొని ఓకే చేయాలి, నన్ను ప్రెజర్ చేసావంటే నీకు ఇబ్బందులు కలిగిస్తాను నేను అని చెప్పడానికి చంద్రబాబు ఎనిమిగా ఉన్న జగన్ దగ్గరకు తీయడం, చంద్రబాబు ఫ్రెండ్ గా ఉన్న అనిల్ అంబానీ మీద దాడులు చేయించడం అనేది మోడీ స్ట్రాటజీ అని నేషనల్ లెవెల్లో ఉన్న చాలా మంది సీనియర్ అనలిస్టులు ఈ అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. నేను అనేక వీడియోలు చూశాను, అనేక న్యూస్ ఐటమ్స్ హిందీ అవన్నీ కూడా చదివాను. సో ఓవరాల్ గా ఏంటంటే చంద్రబాబుని తమ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున బీహార్ ఎన్నికలు అటు ఇటు అయితే చంద్రబాబు జంప్ అవుతాడని అల్కా లాంబా అని కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. అట్లాగే ఇప్పుడు ఒక కొత్త బిల్లు తెచ్చారు పార్లమెంట్ లో, 30 రోజులు ఎవరైనా 5 ఏళ్ల కంటే పైబడిన కేసుల్లో జైలుకి వెళ్తే వాళ్ళ ఆటోమేటిక్ గా వాళ్ళ పదవులు, ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా పదవులు పోతాయనేది ఒక బిల్లు ఉంది. ఆ బిల్లు కూడా చంద్రబాబును ఉద్దేశించి తీసుకొచ్చాడని కేసీ వేణుగోపాల్ లాంటి కాంగ్రెస్ నాయకులు ఓపెన్ గానే పార్లమెంట్ లో మాట్లాడారు. అంటే క్లియర్ గా చంద్రబాబుని మోడీ టార్గెట్ చేస్తున్నాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అంటే పొమ్మను లేక పొగబెడుతున్నాడా, లేకపోతే తన కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడా, అంటే చంద్రబాబు తన మీద ప్రెజర్ చేయకుండా తన కంప్లీట్ సరెండర్ అయిపోయే విధంగా చేసుకోవడానికే ఇవన్నీ చేస్తున్నాడా అనేది ఇప్పుడు
$1 మిలియన్ ప్రశ్న. థ్యాంక్ యూ సార్.